మహబూబ్నగర్ కార్పొరేషన్ రిజర్వ్ సీట్లపై గందరగోళం ఏర్పడింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరిగాయంటున్నారు. ఎస్సీ, ఎస్టీ డివిజన్ రిజర్వేషన్లు తప్పులు తడకగా ఉన్నాయంటున్నారు. వీటిని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ల కేటాయింపులన్నీ చట్టబద్దంగానే చేశామని కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి చెప్పాలంటున్నారు. జరిగిందని చెప్పడంలో నా పాత్ర ఏముంటుందో మీ అంతరాత్మకు తెలుసు. నా పాత్ర ఎటువంటిది ఉండదు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది రాజ్యాంగానికి కట్టుబడే ఉంటాయి ఇవన్నీ, కానీ దాంట్లో ఎటువంటి దానికి ఎవరి చేతిలో ఏం లేదు. ఎవరేం తప్పుగా ఓటర్ల విషయంలో ఎవరు తప్పుగా ప్రచారణ చేసి ఏ రకంగా చేయడానికి ఆస్కారం లేదు. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. ప్రభుత్వ పరంగా కానీ, రాజ్యాంగ పరంగా కానీ, లేకుంటే వ్యక్తిగతంగా కానీ, లేకుంటే ఉద్యోగ పరంగా కానీ ఏ పరిస్థితులలో ఎటువంటి అన్యాయం జరగదు. దానికి సంబంధించిన రీజన్స్ అతి త్వరలో రేపు కలెక్టరేట్లను లేకుంటే తర్వాత ఏదో తెలుస్తుంది మీకు. దాని విషయంలో ఎటువంటి సంకోచాలకు తావివ్వకండి.